నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2వ వచనం. ఒక పొద నడుమిని అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఒక పొద నడుమిని అగ్నిజ్వాలలో నుంచి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. గట్టిగా స్తోత్రం చెబుదామా? దేవుడు మనతో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోషే గురించి మనము కొత్తగా తెలుసుకోవాల్సింది ఏది లేదు. మోషే జీవితం 3 భాగాలుగా విభజించవచ్చు. మీ అందరికీ తెలుసు. ఒక 40 సంవత్సరాలు రాజరికం, ఇంకో 40 సంవత్సరాలు అరణ్య జీవితం, ఇంకో 40 సంవత్సరాలు కాపరిగా ఇజ్రాయేలుని నడిపించుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన స్థితి. స్తోత్రం చెప్పాలి. ఈ 3 అనగా 120 సంవత్సరాల జీవితం కలిగిన వాడు మోషే. మొదటి 40 సంవత్సరాల జీవితంలో తన సొంత జ్ఞానం మీద, సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలతో, సొంత నిర్ణయాలతో నడిచిన వ్యక్తి, రాజకీయ అనుభవాలతో నడిచిన వ్యక్తి. మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా జీవిస్తూ ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధమవుతున్న వ్యక్తి. ఐగుప్తు అంతఃపురములో నివసిస్తూ తన జీవితాన్ని చాలా హుందాగా, చాలా ఉన్నతంగా నడిపించుకున్న వ్యక్తి 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఐగుప్తు దేశంలోనే అతనికి ఒక ప్రాణం మీదకి వచ్చిన సంఘటన. ఐగుప్తు దేశము అతనికి విరోధి అయిపోయింది. ఫరో అతనికి విరోధి అయిపోయాడు. ఫరో అతన్ని చూసినప్పుడు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి మిద్యానీల అరణ్యంలోనికి వచ్చేసాడు. ఆ మిద్యానీల ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, షిపోరా అనే ఒక వ్యక్తిని. ఆ షిపోరాని పెళ్లి చేసుకున్న తర్వాత అతడు ఆ షిపోరాకున్న ఆస్తి, అనగా తన తండ్రికున్న ఆస్తి, ఈత్రో షిపోరా తండ్రి ఈత్రో, ఆ ఈత్రోకున్న ఆస్తి గొర్రెలు. ఆ గొర్రెలను మేపుతూ ఈత్రో ఇస్తున్న జీతాన్ని బట్టి బ్రతికేస్తున్నాడు. రూపాయి నిలవలో లేడు. 40 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 80 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఎవరికి? మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల వయసు. గుర్తుంచుకోండి. ఈ 80 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఒక ఎండిపోయిన చేతి కర్ర పట్టుకుని తన మామగారి యొక్క మందను, గొర్రెలను మేపుకుంటూ మామగారు ఇస్తున్న జీతం డబ్బులతో బ్రతికేస్తున్నాడు, భార్య బిడ్డలను వేసుకుని. స్తోత్రం చెప్పండి. అంత జీవితం, ఉన్నతమైన జీవితంలో నుంచి వచ్చేదో సాధారణమైన సాదాసీదా బ్రతుకు బ్రతికేస్తున్నాడు. చాలని జీతంతో సరిపెట్టుకుని బ్రతికేస్తున్నాడు. అర్థమైందా? ఆనాడు ఐగుప్తు దేశంలో ఉంటే చిటికేస్తే సేవకులు వచ్చేవారు. చప్పట్లు కూడా ఎవరక్కడ అంటే పరిచర్య చేసేవారు వచ్చేవారు. స్నానం చేయించేవారు కొంతమంది, బట్టలు వేసేవారు కొంతమంది, ఏమండి అతని పక్క సిద్ధం చేసేవారు కొంతమంది, అతనికి భోజనం తీసుకొచ్చేవారు కొంతమంది, అతడు బయటికి వెళ్తే రథం సిద్ధం చేసేవారు కొంతమంది. ఇలాగా అడుగులకు మడుగులెత్తేవారు ఎంతోమంది ఉండగా ఎంతో సేవ చేయించుకున్న ఇతను ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర గొర్రెలను కాయడానికి జీతానికి కుదిరాడు. ఎలా ఉంటుంది చెప్పండి జీవితం? ఎలా ఉంటుంది? చాలామంది వేస్తారు డైలాగులు. పువ్వులమ్మని చోట కట్టెలు అమ్మలేకపోతున్నానండి అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వాడలు బళ్ళు అవుతాయండి, బళ్ళు వాడలు అవుతాయంటే ఇదేనండి అంటారు. అవునా? మన జీవితాల్లో కూడా ఇలాంటివి తగిలినాయా? ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయా? చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయా? ఉండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ మోషేకి ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఒక ఉన్నతమైన స్థాయి నుంచి దిగజారిపోయాడు అనుకుందామా? ఏదైనా తప్పు చేశాడు అనుకుందామా? పాపం చేశాడు అనుకుందామా? లేకపోతే ఏదైనా ఒక శాపం అతన్ని వెంటాడుతుంది అనుకుందామా? దేనివల్ల
అంత ఉన్నతమైన స్థితిలో నుంచి ఈరోజు అలాంటి పరిస్థితికి దిగజారిపోయాడు. మనం చాలామందిని చూస్తాం, ఏదైనా కొంచెం కష్టం వచ్చేసరికి మనం ఏమంటామంటే ఏదో తప్పు చేశాడు అందుకే ఇలా జరుగుతుంది, ఎందుకో మొత్తం మీద దేవుడు ఇతన్ని శిక్షిస్తున్నాడు. ఏబు పరిస్థితి ఏంటి? ఏబుని దేవుడు పరీక్షిస్తున్నాడు, సరి చేయడానికి ఇష్టపడ్డాడు. 3 స్నేహితులు వచ్చారు ఏబు దగ్గరికి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏబు, నువ్వేదో తప్పు చేసావయ్యా, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, ఆ తప్పు ఒప్పుకో, ఆ తప్పుని సరి చేసుకో అని ఏబుని చిత్రహింస చేస్తున్నారు వారి బోధ చేత. ఏబు విన్నాడు. తర్వాత అన్నాడు, చెయ్యి, మీతో నాకేం పని, అదలబోండి, మీ బోధలు నాకు అవసరం లేదు, మీ బోధలు నాకు అవసరం లేదు, నాకు దేవుడు మాట్లాడాలి నాతో అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు మాట్లాడితే వింటాను, మీ బోధలు నాకెందుకు, నేను సరి చేసుకోవాలా, ఏం సరి చేసుకోవాలి అన్నట్లుగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు, విన్నాడు, తన తప్పుని సరి చేసుకున్నాడు, క్షమించమని అడిగాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఆ 3 నీ స్నేహితుడిని నేను క్షమించను, వారిని క్షమించను, వారిని శిక్షిస్తానన్నాడు. ఏబు అన్నాడు, అలా కాదు నాయన, వారిని క్షమించే ఈసారికి అన్నాడు. సరే, వారిని క్షమించాలన్నా, వారి ప్రార్థన అంగీకరించాలన్నా ఏబు దగ్గరికి వెళ్ళి ఏబుని క్షమాపణ అడిగి ఏబు చేత నాకు రికమెండేషన్ చేయించి ఏబు మీ కొరకు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? క్షమించేవాడు ఎవరు? వాళ్ళు వెళ్ళారు, మోకాళ్ళు వేశారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా, ఏదో ఏబు గురించి తెలియక మాట్లాడామంటే. నేను కాదు మిమ్మల్ని క్షమించేది, ముందు ఏబు దగ్గరికి వెళ్ళండి, ఏబుతో మాట్లాడండి. ఏబు నన్ను అడిగాడు అనుకో, ప్రభువా వీళ్ళని క్షమించమని, నేను క్షమిస్తాను. ఏబు క్షమించకపోతే నేను క్షమించను, ఏబు క్షమిస్తేనే క్షమిస్తాను. ఒక మానవుడికి దేవుడు ఇంత విలువ ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం ఒకసారి చూడండి. ఒక మానవుడికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడో చూడండి. ఇదే మాట ఏబు జీవితంలోనే కాదు, అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. స్తోత్రం చెప్పాలి. అబ్రహాం భార్యని ఒక అన్యుడు తీసుకుపోయినప్పుడు అన్యుడిని దేవుడు గద్దించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యో ప్రభువా, అతడు భార్య అని నాకు తెలీదు, చెల్లెలు అన్నాడు కాబట్టి తీసుకొచ్చాను, భార్య అంటే నేను తీసుకురాబోతును కదా, అయినను తీసుకొచ్చాను కానీ ఏ తప్పు చేయలేదు కదా ప్రభువా అన్నాడు. అవును, నువ్వు ఏ తప్పు చేయకుండా నేను చూశాను కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదు. సరే, ఏ తప్పు చేయకుండా నేను కాసుకున్నాను కాబట్టి నువ్వు చేయలేదు, నువ్వు అతని భార్యని అతనికి అప్పగించు, అతడు నీ గురించి ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, అతడు ప్రవక్త అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రార్థన చేయాలి ఇప్పుడు? అబ్రహాం. అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక మనిషికి ఎంత విలువ అంటే ఇది పాత నిబంధన కదా అని మీరు అనుకోవచ్చు. క్రొత్త నిబంధనలోనికి మనం లోకాసు వార్తలోకి వెళ్ళినా, యోహాను సువార్తలోకి వెళ్ళినా యేసు ప్రభు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి అని ఊదాడు వారి మీద, పరిశుద్ధాత్మను పొందిడి అన్నాడు. అవునా? ఊదిన తర్వాత పరిశుద్ధాత్మను పొందిడి అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పక్షవాయు కలిగిన రోగిని యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆయన అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని నువ్వు పో అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు, పాపములు క్షమించడానికి ఇతడెవరు? పాపములు క్షమించేవాడు దేవుడు ఒక్కడే కదా, ఇతను క్షమించగలడా అన్నారు. అప్పుడు అన్నాడు, పాపములు క్షమించే అధికారం మనిషి కుమారుడికి కూడా ఇవ్వబడింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ రోజున దేవుని దాసుడు అనబడిన వారు ఎవరైనా సరే దేవుని మాట ప్రకారంగా నిలబడే వ్యక్తి, దేవుని మాట ప్రకారంగా నడుస్తున్న వ్యక్తి, దేవుని మాటను ప్రకటిస్తున్న వ్యక్తి, దేవుని మాటను చాటిస్తున్న వ్యక్తి, దేవునికి ప్రతినిధిగా నిలబడిన వ్యక్తి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మోషే ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయాడు? ఒక ఉన్నతమైన అంతఃపురములో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి గొర్రెలను కాసుకుంటూ చాలని జీతముతో బ్రతుకుతున్న బ్రతుకులు ఏమిటి? తప్పు చేశాడా? పాపం చేశాడా? కాదు. స్తోత్రం చెప్పాలి. నేను చెప్తాను వినండి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏమిటంటే మండుచున్న కాలిపోని పొద అనండి. మండుతున్నా కానీ కాలిపోలేని పొద, కాలిపోవట్ల ఆ పొద, ఇది సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి.
మండుతుంది. ఎప్పటి నుంచి మండుతుంది? మోషే గొర్రెలను తీసుకొచ్చాడు ఉదయకాల సమయంలో. అప్పుడు ఆ పర్వతం మీద ఆ పొద మండుతుంది. పొద మండుతుంది. ఆ పొద మండుతూ ఉంది. మోషే చూస్తున్నాడు, ఆ పొద కాలిపోతుంది, బూడిదైపోతుంది అని చూస్తున్నాడు. ఎవరు అంటించేశారు? నిప్పు మొత్తం మీద అంటుకుపోతుంది, కొంచెంసేపటికి కాలిపోతుంది, కొంచెంసేపటికి కాలిపోతుంది అన్నట్లుగా చూస్తున్నారు. మోషే చూస్తున్నాడు. గంటన్నర 2 గంటలు 3 గంటలు అలాగ మధ్యాహ్నం అవుతున్నా కూడా అలా రగులుతూ ఉంది, కానీ అది అలాగా మండుతూ ఉంది, కానీ అది బూడిద అవట్లేదు, మంట ఆరిపోవట్లేదు, చెట్టు బూడిద అవట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పొద బూడిద అవట్లా. అప్పుడు మోషేకి ఆశ్చర్యం వేసింది. ఇది ఒక వింతలా ఉందే, ఈ వింత ఏమిటో చూడాలి అనుకుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు ఆ మోషేతో. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆ పొద ఏమిటి అన్నది మనం చూస్తే అది పెద్ద చెట్టు కాదు, ఒక పొద. అంటే ముళ్ళ పొద అనండి, ఒక ముళ్ళ పొద. ఎబ్రీ భాషలో సేనే అని రాయబడి ఉంది ఆ పొద గురించి. ఎబ్రీ భాషలో ఏంటి? సేనే అంటే ముళ్ళ పొద అని అర్థం. సేనే అంటే అర్థం ఏంటి? ముళ్ళ పొద అని అర్థం. అలాగే ఎబ్రీ భాషలో బాయూర్ అని రాయబడి ఉంది. బాయూర్ అంటే మండుట అని అర్థం. ఒక ముళ్ళ పొద మండుతుంది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒక ముళ్ళ పొద ఏమవుతుంది? ఇప్పుడు మండుతుంది. సేనే అంటే ముళ్ళ పొద, బాయూర్ అంటే మండుట. ఒక ముళ్ళ పొద మండుతుంది. అది పెద్ద గొప్ప చెట్టు కాదు. దేవుడు దిగి రావడానికి ఏ పొదను ఎన్నుకున్నాడో తెలుసా? ముళ్ళ పొదని అనండి, చెప్పాలి. దేవదారు వృక్షాన్ని ఎన్నుకోలేదు ఆయన. దేవదారు వృక్షాన్ని ఎన్నుకోలేదు, దేవదారు మ్రానును ఎన్నుకోలేదు, లేదంటే ఇంకా గొప్ప గొప్ప చెట్లను ఆయన ఎన్నుకోలేదు. కానీ ఒక ముళ్ళ పొద ఎన్నుకుని ఆ ముళ్ళ పొద మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, దేవుడు ఎప్పుడు కూడా గనులైన వారిని కోరుకోలేదు, గొప్పవారిని కోరుకోలేదు, అర్హత ఉన్నవారిని కోరుకోలేదు, జ్ఞానం కలిగిన వారిని కోరుకోలేదు, లేకపోతే తెలివైన వారిని కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నాడట? పనికిరాని బలహీనులను కోరుకున్నాడు. తేండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీకు బాగా అర్థం అవడానికి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తీసారా? 29 కాడి నుంచి చదువుదాం. చూడండి, 27, 28, 29 కలిసి ఉన్నాయి. 27 కాడి నుంచి చదవండి. ఏ శరీరియు, జాగ్రత్తగా వినండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు. చెప్పండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదంట. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను అందంగా ఉన్నాను కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, నేను జ్ఞానవంతుడిని కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, నేను చదువుకున్న వాడిని కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, నాకు డబ్బు ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, నాకు పవర్ ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఇలాగా అతిశయపడకుండినట్లు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకూడదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే గొప్పవారిని కానీ, గనులను కానీ, లేకపోతే మంచివారిని కానీ, తెలివైన వారిని కానీ, అందగారులను కానీ ఇలా ఎన్నుకోలా. ఎవరిని ఎన్నుకున్నాడో చూద్దాం. చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చెప్పండి, ఎవరిని ఎన్నుకున్నాడు? ఎర్రివారిని. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ఆ మొళ్ళ పొదల్లోనికి దిగి రావడానికి కారణం ఏంటి? దేవదారు వృక్షం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ఘనత పొందింది అది. దేవదారు వృక్షం అంటే సామాన్యమైనది కాదు. దావీదు ఒక రోజున ఏమంటాడు తెలుసా? నాతాను ప్రవక్తను కేకేసి అంటాడు, నేను దేవదారు మ్రాణులతో కట్టిన గృహంలో నివసిస్తున్నాను, దేవుని మందసం డేరాల మధ్య తెరల మధ్య ఉంది, నాకు బాగోలేదు, కాబట్టి ఆ తెరల మధ్య ఉన్న ఆ మందసానికి ఒక మందిరము కట్టిందాం అనుకుంటున్నాను అన్నాడా లేదా?
ఈయన ఎక్కడ ఉంటున్నాడట? దేవదారు మ్రాణులతో కట్టిన గృహంలో ఉంటున్నాడట. దేవదారు మ్రాను అంటే సామాన్యమైనది కాదు, బంగారం రేటుతో సమానం. దేవదారు వృక్షం అంటే బంగారం రేటుతో సమానం, అంత గొప్పది దేవదారు వృక్షం. అలాంటి దేవదారు చెట్టును కోరుకోలేదు దేవుడు, అలాంటి దేవదారు వృక్షమును కోరుకోలేదు దేవుడు. కనీసము మనము సామాన్యుడికి అందుబాటులో ఉండే టేకు కానీ మద్దిని కానీ కోరుకోలేదు దేవుడు. ఏం కోరుకున్నాడు తెలుసా? ముళ్ళ పొదను కోరుకున్నాడు. ముళ్ళ పొద మీదకి దిగొచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ పొద మండుతుంది, కాలిపోట్ల. అది కాల్చివేసి బూడిద చేసే అగ్ని కాదు, అది నాశనం చేసే అగ్ని కాదు, అది బూడిద చేసి భస్మం చేసే అగ్ని కాదు. అది నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన అగ్ని, నీ పాపములను తీసివేసి నిన్ను నీతిమంతునిగా చేసే అగ్ని, నిన్ను మహిమతో నింపే అగ్ని, నిన్ను గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి అభిషేకించే అగ్ని. అభిషేకం అది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీ ప్రతి పాపమును బూడిద చేసే అగ్ని, నీ ప్రతి అపరాధమును బూడిద చేసే అగ్ని. అందుకనే ఆ అగ్ని ఆ ముళ్ళ పొదలోనికి దిగి వచ్చింది. ఆ ముళ్ళ పొద అనగానే నీవు నేను అని అర్థం చేసుకోవాలి. ఆ ముళ్ళ పొద అనగానే జ్ఞానము లేని మనము, పాపాత్ములమైన మనము, దుర్మార్గులమైన మనము, ఎన్నిక లేని మనము, ఏ మాత్రము అర్హత లేని మనము ఆ ముళ్ళ పొద అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఆ ముళ్ళ పొద మీదకి అగ్ని దిగి వచ్చిందో, అగ్ని దిగి రాగానే ముళ్ళ పొద ఉన్న స్థలమంతా పరిశుద్ధ స్థలముగా మారిపోయింది. ఒక పరిశుద్ధ స్థలముగా మారిపోయింది. మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువుము అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? అది వేరే సబ్జెక్టు. దేవుని చిత్తమైతే సాయంత్రం చెప్తాను. చెప్పులు విడువమన్న సబ్జెక్టు లైవ్లో వస్తుంది, చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈ సమయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉన్న స్థితిని బట్టి ఆయన వాడుకోడు, మనల్ని సరిచేసి వాడుకుంటాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. దేవుడు అర్హత కలిగిన వారిని కేకేస్తాడా? చెప్పండి. నాకు ఏ అర్హత ఉంది? చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తనను పిలుచుకున్న వారిని, అంటే అర్హత కలిగిన వారిని కాదు, అర్హత లేని వారిని పిలుచుకుని ఆయన పని నిమిత్తము అర్హత కలిగేటట్లు వారిని సరిచేయడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వారిని సరిచేయడం మొదలు పెడతాడు. వారికి ఆ పనికి తగినట్లుగా వారిని తయారు చేయడం మొదలు పెడతాడు. ఒక అద్భుతమైన పాత్రగా మళ్ళీ చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక గొప్ప పాత్రని, యోగ్యత ఉన్న పాత్రని ఎన్నుకోడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకుని ఈ పనికి తగ్గట్లుగా వారిని తయారు చేస్తాడు. ఈ పనికి దేవుడు ఏ పని అయితే చేయించుకోవాలనుకున్నాడో ఆ పనికి తగినట్లుగా వారిని తయారు చేస్తాడు, వారిని రూపుదిద్దుతాడు, వారిని ఒక రూపంలోనికి, ఒక పోలికలోనికి తీసుకొచ్చి ఆ పని వారికి అప్పచెబుతాడు. అది ఆయన సంకల్పం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మోషేని దేవుడు కారణం లేకుండా పుట్టించలేదు. మోషే కారణ జన్ముడు. అవునా? ఎంతమందికి తెలుసు? ఇజ్రాయేలీలు పుట్టకుండగానే ఇజ్రాయేలీని ఎరిగిన దేవుడు అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో వినండి, తీయొద్దు. అబ్రహాముతో మాట్లాడతాడు. నీ సంతానము తమది కాని దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఆ తర్వాత నేను వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని, ఇదిగో నువ్వున్నావే ఈ దేశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి వారిని తీసుకొస్తాను, ఒకడిని పంపి తీసుకొస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? అంటే ఇజ్రాయేలీని చూస్తున్నాడు. ఇజ్రాయేలీలను తీసుకొచ్చేవాడిని కూడా అబ్రహాం కాలంలోనే చూస్తున్నాడు. ఆయనే మోషే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ మోషేని దేవుడు కలగజేసుకోవడానికి కారణము ఆ ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి దేవుడు చెప్పిన వాగ్దానపురమునకు నడిపించడానికి. అందుకు కారణ జన్ముడే. అందరూ కారణ జన్ములే. ఎవరు కూడా వ్యర్థముగా పుట్టినవారు కారు. అందరూ కారణ జన్ములే. నేను ఒక మాట చెప్పనా? ఇసుకరగత్తు యోధా కూడా కారణ జన్ముడే. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుని అప్పగించిన వాడు కారణ జన్ముడు ఎలాగవుతాడు? కారణ జన్ముడే. అతడు కూడా కారణ జన్ముడే. స్తోత్రం చెప్పండి. ఎందుకు?
అంటే ఒక మాట చెప్తాను వినండి. యేసుప్రభు వారు అప్పగించబడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నా అంతట నేనే పోవచ్చున్నాను కానీ నన్ను అప్పగించువానికి శ్రమ అన్నాడా లేదా? మనుషు కుమారుని ఎవడు బంధించలేడు, మనుషు కుమారుని ఎవడు పట్టుకోలేడు, బంధించి తీసుకుని వెళ్ళలేడు. కానీ తనంతట తానే వెళ్ళాడు లొంగిపోయి. అవునా కదా? తనంతట తానే లొంగిపోయాడు. కానీ నన్ను అప్పగించువానికి ఏమన్నాడు? శ్రమ అన్నాడు. మరి ఆయన ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒక మాట చెప్తాను. ఈయన మనుషుల నిమిత్తం శ్రమ పొందడానికి, మనుషుల నిమిత్తము రక్తము కార్చడానికి, శిలువలో మరణించడానికి జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డా లేదా? నిర్ణయించబడ్డా లేదా? మాట్లాడరేంటండి? అర్థమవుతుందా లేదా అమ్మా? అర్థమవుతుందా? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించబడ్డా లేదా? అంటే ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటి? ఆయన భూమి మీదకి వచ్చి శ్రమ అనుభవించాలి, ఆయన భూమి మీదకి వచ్చి నిందలు అనుభవించాలి, ఆయన భూమి మీదకి వచ్చి కొరడ దెబ్బలు తినాలి, ఆయన భూమి మీదకి వచ్చి సిలువు మొయ్యాలి, ఆయన భూమి మీదకి వచ్చి సిలువులో వేలాడాలి 3 రేకుల మీద, ఆయన భూమి మీదకి వచ్చి రక్తము కార్చాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని తిరగలేవాలి. ఇది ఎవరి చిత్తము? మరి దీన్ని రెడీ చేయడానికి ఒకడు ఉండాలి వద్దా? ఈ మార్గాలు సరళం చేయడానికి ఒకడు ఉండాలి వద్దా? అందుకు యోధాను పుట్టించాడు దేవుడు. అందుకు యోధా కూడా కారణ జన్ముడే. గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఇంకొకసారి చెప్పాలి. అందుకని అన్నాడు, నాశన దినము కొరకు భక్తిహీనులను కలగజేశానన్నాడు. వాళ్ళు కూడా కారణ జన్ములే. ఎందుకంటే వారు లేకపోతే నాశన దినం రాదు కదా. వస్తుందా? సొదొమ గొమొర పట్టణానికి అగ్ని గంధకాలు కురిసినాయి అంటే ఎవరి వల్ల కురిశాయి? భక్తిహీనుల వల్ల. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? అంటే ఇప్పుడు దేవుడు వారిని కలగజేయడానికి కూడా కారణం ఉందా లేదా? మాట్లాడరే. మరి నిన్నెందుకు కలగజేశాడు? దీన్ని ఎందుకు తయారు చేశాడు? మౌత్. మాట్లాడరు ఏంటండి? మాట్లాడడానికి. ఆ లైట్ ఎందుకు కలగజేశాడు? బంగారపు వస్తువులు ఎందుకు కలగజేశాడు? కొంతమంది ధరించుకోవడానికి, కొంతమంది అమ్ముకోవడానికి, కొంతమంది తాకట్లెట్టుకోవడానికి. అంతేగా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వెందుకు, నేనెందుకు? శుభ్రంగా ఆనందంగా తిని బొబ్బుని మళ్ళీ లేచి మళ్ళీ తిని మళ్ళీ బొబ్బుని మన పనులు మనము చేసుకోవడానికా? కాదు కాదు. మనము కూడా దేవుని దృష్టిలో ఏదో ఒక పని నిమిత్తమే సృష్టించబడ్డాము, ఏదో ఒక పని నిమిత్తమే మనము నిర్మించబడ్డాము, ఏదో ఒక పని. ఆ పని తెలుసుకోవడమే దేవుని చిత్తం. ఆ పని తెలుసుకోవడమే దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని జరిగించడమే నీ కర్తవ్యం. ఆ చిత్తాన్ని జరిగించడమే నీ కర్తవ్యం. ఆ కర్తవ్యం జరిగించకపోతే నువ్వు దేవుని దృష్టిలో జీరో. అవసరం లేదు, గంటేస్తాడు నిన్ను. ఆయన సన్నిధిలో నుంచి నిన్ను గంటేస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆయన చిత్తము తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ చిత్తము తెలుసుకున్న తర్వాత దాన్ని కర్తవ్యముగా తీసుకుని దాన్ని జరిగించడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరు నిషేధింపదగిన వారు కారు, ఎవరు తృణీకరించబడిన వారు కారు, ఎవరు వేలు పెట్టి చూపించబడిన వారు కారు. ఈరోజు నువ్వు భక్తిహీనుడిగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు భక్తిహీనురాలుగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు జ్ఞానహీనుడిగా ఉండొచ్చు, జ్ఞానహీనురాలుగా ఉండొచ్చు. కానీ నువ్వు వారిని చిన్న చూపు చూడకు. కొంతమంది ఉంటారు, ఎందుకు పనికి వస్తారో, నువ్వు దేనికి పనికి వస్తావురా, నువ్వు దేనికి పనికి వస్తావు, ఎందుకు పనికి వస్తావు అని తిడుతూనే ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను తిడుతూనే ఉంటారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు చదువు రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నువ్వు ఎందుకు పనికి వస్తావురా, నువ్వు దేనికి పనికి వస్తావు, నువ్వు దేనికి పనికిరావు, ఇలాగుంటే అడుక్కుంటా కూడా పనికిరావు, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, నన్ను గురించి చాలామంది అలాగే మాట్లాడారు. మా నాన్నగారు ఒక రోజున ఏడ్చారు నన్ను పట్టుకుని. పెద్దోడు స్థిరపడ్డాడు, చిన్నోడు ఏదో పని చేసుకుని బతికేస్తాడు, నువ్వేంట్రా అసలు నువ్వు ఎలా బతుకుతావురా అని నన్ను పట్టుకుని ఏడ్చాడు. చదువుకుంటావేమో అంటే చదువు కూడా పక్కన వాడేస్తావు, నీకు చదువు కూడా ఎక్కట్లేదు, ఎలా బ్రతుకుతావు అని చెప్పేసి ఒక రోజున ఏడ్చాడు నా తండ్రి. ఏడ్చాడు. ఆ కొంచెంసేపు నేను తలదించుకున్నాను.
మా అమ్మ ఏడ్చింది, మా నాన్న ఏడ్చాడు, అలాగే ఉన్న పరిస్థితి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ నారు పోసినోడు నీరు పోస్తాడు. నారు పెట్టినోడు వదిలేస్తాడా? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే ఇది వేస్ట్ అనుకుంటున్నామో వాడిని తలగా చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. తలగా అనండి. ఎట్లాగా కాబట్టి ఎవరిని కూడా మనము తృణీకరించడానికి వీల్లేదు, ఎవరిని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి అసాధ్యమైంది ఏముంది? 3 కుమారులు, 2 కుమారులు చదువుకున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. చిన్నోడు ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు, ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నాడు. ఇంటికి వాళ్ళ నాన్నగారు లేనప్పుడు వచ్చి తినేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్నతో ఉంటే ఇటు తినేది భోజనం కాదు, ఏంటి? చివాట్లు, చెప్పు దెబ్బలు తినాలి. అందుకని ఏం చేస్తానంటే వాళ్ళ అమ్మ సిగ్నల్ ఇస్తుంది. వాళ్ళ నాన్న లేనప్పుడు వస్తాడు, తింటాడు, వెళ్తాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు రాడు, ఇంటికాడ పడుకోడు, ఫ్రెండ్స్ ఇంటికాడ పడుకుంటాడు. అట్లా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తండ్రి దృష్టిలో ఆ 3వవాడు చచ్చిపోయాడు. తండ్రి దృష్టిలో ఆ 3వవాడు చనిపోయాడు. ఆ తర్వాత దేవుడు వాడిని పట్టుకున్నాడు. దేవుని సన్నిధికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా దేవుడిని తెలుసుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టాడు. దేవుడు అతన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో కుదిట పడ్డాడు, కుదిట్లోనికి వచ్చాడు. పరిస్థితులన్నీ మారాయి. జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన వ్యాపారం స్టార్ట్ చేశాడు. వ్యాపారంలో అంతకంతకి అభివృద్ధిలోనికి వచ్చి ఏమండి ఒక 100 మందికి జీవనోపాధి చూపించాడు. చెప్పాలా? ఎంతమందికి? బిల్డింగ్ కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, వ్యాపారంలో అభివృద్ధి. పెండ్లి కాలేదు, ఇంకా ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. 2 గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, చాలని జీతాలతోటే ఉన్నారు. కానీ వాళ్ళ పేరున ఒక ప్లాట్ కూడా లేదు, ఒక సైట్ కూడా లేదు. కానీ వీడు బిల్డింగ్ కొన్నాడు, అర్థమైందా? కారు కొన్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి వెళ్ళి అంటున్నాడు, అన్నగారిని కూడా కొంచెం చూసుకోరా. ఎట్లాగా తండ్రి వెళ్ళి ఏమంటున్నాడు, అన్నగారిని కూడా వాళ్ళు చితికిపోతున్నారా, కొంచెం వాళ్ళని కూడా చూసుకోరా. ఎప్పుడు కూడా వారిని నేను పక్కన పెట్టలేదు, వారికి కూడా కొనించనని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అన్నగారుల పేరును కూడా సైట్లు కొన్నాడు. మీరు ఆలోచించండి, ఎవరిని తలగ చేశాడు? ఇప్పుడు పనికిరాడు, ఎందుకు పనికి వస్తాడు? ఆడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నాడు. ఇప్పుడు అన్నగారులను చూసుకోరా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే, నువ్వు అనుకుంటున్నావే గనుడని. ఇది బైబిల్లో కూడా ఉంది స్టోరీ, తెలుసా మీకు? దావీదంటే తండ్రికి ఇష్టం లేదు. గొర్రెలనిచ్చి నువ్వు ఇందుకే పని చేస్తావు, వెళ్ళి బతుకు మేపుకో అన్నాడు. అన్నగారులు మాత్రము ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు నా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. దావీదుని మాత్రం నా కుమారుడు అని చెప్పుకోవడానికి మాత్రం ముందుకు రావట్లా. అలాంటి దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి, ఆ ఇంటిలో నుంచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలీలందరికీ తలగా నిలబెట్టాడు. అది దేవుని గొప్పతనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఉండగలిగితే ఎన్నిక లేని వారిని ఆయన దర్శించబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురాబోతున్నాడు. ఒక ముళ్ళ పొద లాంటి వాడిని నేను, పాపాత్ముని. ముళ్ళ పొద అంటే అర్థం ఏంటి తెలుసా? పాపములతో నింపబడిన వాడిని, శాపములతో నింపబడిన వాడిని. ఇప్పుడు ఆ పాపములు, ఆ శాపములన్నీ కూడా అగ్నితో కాల్చివేసి నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. అదే ముళ్ళ పొద. ఆ ముళ్ళ పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఈరోజు ఇంకా మండుతూనే ఉంది ముళ్ళ పొద. నువ్వు మండబడాలి, మండించబడుతూ ఉండాలి. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు ఒక ఇంట్లో ఉన్నాడు, శర్మకారుని ఇంట. ఎంతమందికి అర్థమవుతుంది? 12 గంటలైంది ఆ రోజు, సరిగ్గా మధ్యాహ్నం 12 అయింది, భోజనాల టైం అన్నమాట. ఆకలేస్తుంది పేతురికి. ఆ ఇంటి వారు ఇంకా భోజనం సిద్ధం చేయలేదు. తయారవుతుందయ్యా,
ఒక్క 10 నిమిషాలు అన్నారు. ఈ 10 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పేతురు గారు ఏం చేశారంటే మిద్దెక్కాడు. మిద్దెక్కి ఆ మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక అద్భుతమైన దర్శనం, ఆకాశం తెరవబడింది. ఒక 4 చెంగులతో కట్టబడిన మూట అతని దగ్గరికి దిగబడింది. 4 చెంగులతో మూట కట్టిన ఒక మూట అతని దగ్గరికి దిగబడింది. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇంకొకసారి చెబుదాం. ఆ 4 చెంగులతో కట్టబడిన మూట దిగగానే దేవుని స్వరం పైనుండి వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే, ఆ మూటలో ఉన్న వాటిని చంపుకుని తిను అన్న స్వరం వినబడుతుంది. అందులో ఏమున్నాయి చూద్దాం చూడండి. అందులో ఏమున్నాయి చూద్దాం చూడండి. ఆ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదువుదాం. అతడు మిక్కిలి ఆకలిగొని 10:10 మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా ఇంటివారు సిద్ధం చేస్తున్నారు. అతడు పరవశుడై ఆకాశం తెరవబడ్డయు ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన 4 చెంగులు కట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూశాను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను పురుగులను ఆకాశ పక్షులను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతను వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది పవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని మళ్ళా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. చాలు, స్తోత్రం చెప్పండి. ఆకలితో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దర్శనం వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద మూట దిగింది కిందకి ఆకాశం నుంచి. దేవుడు అంటున్నాడు వాటిని చంపుకుని తినంటున్నాడు. ఏమున్నాయి అందులో? జంతువులు ఉన్నాయి, మృగములు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నేలన ప్రాకు పురుగులు ఉన్నాయి. ఇవన్నీ తిను అంటున్నాడు. వద్దు ప్రభువా, అపవిత్రమైనది ఏది నేను తినను. నేను యూదుణ్ణి. యూదులు ఎవరు కూడా అపవిత్రమైనవి తినరు. నేను యూదుణ్ణి, అపవిత్రమైనది ఏది తినను, కాబట్టి నాకు వద్దు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నేను పవిత్రపరిచాను, వాటిని నేను పరిశుద్ధపరిచాను. భూమి మీద ఉన్నవి కావవి, పైనుండి వచ్చినవి అవి తిను అంటున్నాడు. నాకు వద్దు ప్రభువా, నేను తిన్నా. ఇలా ముమ్మారు జరిగింది. జరిగిన తర్వాత ఇంకా దేవుడు ఈ మాట వింటలేదని చెప్పేసి వాటిని పైకి తీసిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడికి తీసిపోయాడు? మరలా ఎత్తబడింది ఆ పాత్ర. జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకు జరిగింది, ఈ దర్శనం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాడు. ఈ దర్శనం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే ఈలోగా కొర్నేలు ఇంటికాడి నుంచి ఇద్దరు వచ్చారు. మా యజమాని గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు శతాధిపతి అంటే పేతురు వెళ్ళేసరికి అక్కడ అందరూ అన్యులే. అప్పటికి ఇంకా ఈ పేతురు గారికి ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే యూదులైన వారు అన్యజనులతో కలవకూడదు, సహవాసం చేయకూడదు, వారితో మాట్లాడకూడదు. ఈ ఆలోచనతో ఉన్నాడు. అందుకనే అవి నేను తిననన్నాడు. అవి అపవిత్రమైనవి అన్నాడు, యూదుడు కాబట్టి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవ్వరూ అపవిత్రులు కాదు, ఎవ్వరూ పాపులు కాదు, ఎవరు కూడా తృణీకరించబడిన వారు కాదు. నా దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పడానికి, అన్యజనులు కూడా ఒకటే అని చెప్పడానికి పేతురుగా దర్శనం చూపించాడు. చూద్దాం చూడండి. అదే అధ్యాయంలో అందరూ తీశారా? 28వ వచనం మనం చూద్దాం చూడండి. అప్పుడు అతడు 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయుటైనను సాంగత్యం చేయుటైనను అటు వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. అది ఆ దర్శనం. అర్థమైందా? ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరిని తృణీకరించకు, ఎవరిని కూడా వేలు పెట్టి చూపించకు. నేను అందరినీ పరిశుద్ధపరచబోతున్నాను, కాబట్టి అందరినీ నేను లేవనెత్తబోతున్నాను, కాబట్టి ఎవరిని తృణీకరించవద్దు అని ఇక్కడ పేతురు గారికి ఆ దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైన వాటిగా ఎంచవద్దు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ముళ్ళు పొదను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దేవుడు ముళ్ళు పొదను ఎన్నుకోవడానికి. కాబట్టి సబ్జెక్టులోనికి వచ్చేస్తున్నాను. సింపుల్గా 2 మాటలు చెప్పి ముగించేస్తాను, వినండి. మోషేని దేవుడు ఎన్నుకున్నది తల్లి గర్భములో
రాక మునిపే, ఆయన రూపుదిద్దక మునిపే, అసలు పిండముగా లేక మునిపే, ఎప్పుడో కొన్ని యుగాలకు ముందే, కొన్ని జగాలకు ముందే ఎన్నుకున్నాడండి ఇతన్ని. అర్థమైందా? అబ్రహాం కాలంలోనే ఎన్నుకున్నాడు మోషేని. ఇప్పుడు మోషేని ఎన్నుకుంటే మోషే ఎక్కడ పెరిగారు? అతడు పెరిగిన వాతావరణం ఏమిటి? అతడు పెరిగిన వాతావరణము ఉన్నతమైన సంపన్న స్థితిలో పెరిగాడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలను అవలంబించాడు. ఆరితేరినవాడు. అతడికి ఏది రాదు అన్న మాట లేదు. అన్నీ వచ్చు అతనికి, అన్ని విద్యలు వచ్చు. సకల విద్యలో అతడు ప్రావీణ్యత సంపాదించినవాడు. అలాంటి వాడు, అంత గొప్పవాడు. రెండోది, అధికారం కలిగిన వాడు, కొంచెం గర్వం కలిగిన వాడు, కొంచెము పొగరు కలిగిన వాడు, బలము కలిగిన వాడు. అవునే కదా? అంత ఉన్నతమైన స్థితిలో పెరిగిన వాడికి కొంచెం గర్వం ఉంటుందా ఉండదా? పొగరు ఉంటుందా ఉండదా? మాట్లాడరే. మరి అలాంటి వాడిని ఎందుకు ఎన్నుకుంటాడు దేవుడు? అందుకని దేవుడు ఏం చేశాడంటే అక్కడున్న స్థితిని తప్పించి, ఆ ఉన్నతమైన స్థితిని తప్పించి దీనత్వం కలిగేటట్లు, మరలా అతడు నెమ్మదిగా మారేటట్లు, అంటే మెత్తగా మారేటట్లు అతన్ని తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం నుండి మిద్యాను అరణ్యంలో పాడేసి ఒక జీతానికి కుదిర్చి గొర్రెలు మేపిస్తున్నాడు. అంటే ఏమిటి? ఇప్పుడు తను అనుకున్న రూపంలోనికి వచ్చేటట్లు, తాను అనుకున్న పాత్రలోనికి వచ్చేటట్లు, తను అనుకున్న ఆ స్థితికి మోషే వచ్చేటట్లు, అంటే ఏ పని నిమిత్తం మోషేని కలగజేశాడో ఆ మోషే ఆ పనికి సరిపోయేటట్లు అతన్ని సరిచేసుకుంటూ వస్తున్నాడు 40 సంవత్సరాల్లో. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చిన కష్టం కావచ్చు, నీకు వచ్చిన ఆర్థికపరమైన ఒత్తిడి కావచ్చు, నీకు వచ్చిన ఇబ్బంది కావచ్చు, నీకు వచ్చిన సమస్య కావచ్చు, అయ్యో ఈ భయంకరమైన పరిస్థితిని నేను భరించలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావే, ఆ పరిస్థితులు ఏమైనా కావచ్చు. దేవుడు నీ ద్వారా చేయించాలనుకుంటున్న పనికి నిన్ను ఒక రీతిలో సానపెట్టి నిన్ను తయారు చేయడానికే ఈ పరిస్థితుల్లో నిన్ను ఒక దీనత్వములోనికి నిన్ను తీసుకుని వచ్చాడు తప్ప నువ్వు పాపము చేయబట్టో లేకపోతే ఇంకొకటో కాదు. నిన్ను సరి చేసుకుని ఆయన చెప్తున్న పనికి సరిపోయేటట్లు నిన్ను సరి చేయడానికి నిన్ను నలగగొడుతున్నాడు దేవుడు. నిన్ను నలగగొడుతున్నాడు దేవుడు. నువ్వున్న స్థితిలో ఉంటే ఇప్పుడు ఆయన పని నువ్వు ఎలా చేయగలదు? ఆయన పని చెయ్యాలి అంటే నిన్ను నలగొట్టి సరి చేస్తున్నాడు. అందుకని ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చి ఈ 40 సంవత్సరాలు అతన్ని నలగొట్టడానికి కారణం, చాలని జీతంతో, ఆ కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అతన్ని ఉంచడానికి కారణం, ఆ మాసిపోయిన బట్టలతో ఉంచడానికి కారణం, ఆ గోనె బట్టలతో ఉంచడానికి కారణం, ఆ యొక్క ఎండిపోయిన కర్ర పట్టుకుని గొర్రెలు మేపించడానికి కారణం, ఒక తగ్గింపు నేర్పించడానికి, ఒక దీనత్వం నేర్పించడానికి, వీరికి నలిగిన హృదయము కలిగి అతడు జీవించడానికి, ఆ పరిస్థితి అతనికి రావడానికి. అంటే చేయబోయే పని సామాన్యమైనది కాదు. ముందున్న పని ఆ సామాన్యమైన పని కాదు. కాబట్టే ఆ ఉన్నతమైన పనికి తగిన పాత్రగా మలచబడాలి. కాబట్టే తయారు చేస్తున్నాడు మోషేని. 40 సంవత్సరాల అరణ్యంలో తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. తయారు చేస్తున్నాడు ఇప్పుడు నిన్ను కూడా. అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ నిందలు, అందుకే ఈ అవమానాలు, అందుకే ఈ ఆర్థికపరమైన ఒత్తులు, అందుకే ఈ అప్పులు, అందుకే ఈ సమస్యలు. అయ్యో ఏమిటి నాయనా నాకు ఈ పరిస్థితి అని ఏడుస్తున్నావు. ఇదంతా కూడా అందుకే తయారు చేస్తున్నాడు నిన్ను. ఒక ఉన్నతమైన పని నీకు అప్పజెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఈ గొర్రెలను గాయటమే నీ జీవితం కాదు. ఈ గొర్రెలను కాసుకోవడమే నీ బ్రతుకు కాదు. ఒక ఉన్నతమైన సైన్యమునకు అధిపతిగా నిన్ను నియమించి నిలబెట్టి నడిపించుకోబోతున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలీయులకు కాపరిగా మార్చబోతున్నాడు. నిన్ను ఆ ఉన్నతమైన పని కోసమే ఇక్కడ నిన్ను తయారు చేస్తున్నాడు. అది ఇప్పుడు ఆ మొళ్ళ పొద ఎవరికీ పనికిరాదు. ఆ ముళ్ళ పొద ఎవరికీ పనికిరాదు, దేనికి పనికిరాదు. షిపుర్ర కూడా అని ఉండొచ్చు, మా నాన్న లేకపోతే, గొర్రెలు లేకపోతే ఈరోజు మనం ఎలా బతుకుతామో, నువ్వు ఎలా బతుకుతావో అని ఉండొచ్చు. అవునే కదా? షిపుర్ర కూడా అని ఉండొచ్చు. ఇతర మనసులో కూడా ఆలోచన ఉండొచ్చు. మా మాంగారు మంచోడు కాబట్టి కొంచెం మందిచ్చి మేపుకుని బతకమంటున్నాడు, జీతం ఇచ్చి, ఎవడిస్తాడు ఇలాగా, ఎవడు చూస్తాడు ఇలాగా అని కూడా అనుకుని ఉండొచ్చు. అవునా? జీతం సరిపోవట్లేదు మావయ్య, మరో 10 పరకు అప్పి అని కూడా అప్పులు కూడా చేసి ఉండొచ్చు. ఏంటి పరిస్థితి అని మోషే అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో
విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుండొచ్చు, దేవుని సన్నిధిలో ఆయన మీద భారం పెట్టుండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా? ఒకటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చి ముగించేస్తాను. అర్థమైందా? అర్థమైందా? పక్కనున్న వాళ్ళతో చెప్పండి, పక్కనున్న వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడని చెప్పండి. చెప్పండి, భయపడకు, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడని చెప్పండి. ఇలా స్టాండ్ పెట్టుకున్న వాళ్ళు కూడా తీసేసి చెప్పండి. స్టాండ్లు తీసేయండి, స్టాండ్లు. ఈ స్టాండ్లు వద్దు మనకి. తీసేసి చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలా? చెప్పండి, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు, అందుకే శ్రమలు, అందుకే కష్టాలు. స్తోత్రం చెప్పండి. మోషే ఫస్ట్ 40 సంవత్సరాలు చూసుకుంటే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అమ్మా? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అధికారం. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ అధికారం ఒక్కసారి నా చేతిలోకి రానివ్వండి, వీళ్ళందరినీ నడిపించేస్తాను, వీళ్ళందరినీ పంపేస్తాను, ఒక్కసారి ఈ అధికారం నా చేతిలోకి వస్తే చాలు అనుకున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం, అక్కడ దేవుడి మీద ఆధారపడే స్థితి ఉందా? చెప్పాలి. దేని మీద? దేవుని మీద ఆధారపడే స్థితి కొంచెమైనా లేదు. అధికారం మీదే, తనకున్న డబ్బు మీదే, పలుకుబడి మీదే ఆధారం. అది తప్పించి ప్రతిదీ దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తున్నాడు ఇప్పుడు. అది తయారు చేయడం అంటే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని మీద పడేలా ఉండడమే దేవునికి ఇష్టమైన స్థితి. ఇప్పుడు నాకు కష్టం వస్తే దేవుని మీద ఆధారపడాలి, నాకు చిన్న సమస్య వస్తే దేవుని మీద ఆధారపడాలి. చిన్న సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఆయనతో మొరపెట్టుకోవాలి, ఆయనకి చెప్పుకోవాలి, ఇది ప్రభువా నా పరిస్థితి అని ఆయనకి చెప్పి ఆయన మీద ఆధారపడే స్థితికి రావాలి. అలా రావాలి అంటే నాకు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కొట్టివేయబడాలి. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కొట్టివేయబడి నా బ్యాక్గ్రౌండ్గా ఆయన మారాలి. అప్పుడు తయారవునట్లు నేను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నాకు అధికారి తెలుసు, నాకు మంత్రి తెలుసు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అంటే నీవు ఇంకా తయారవ్వలేదు, ఇంకా లోకం వైపే చూస్తున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని దేవుడు తీసుకొచ్చాడు, అరణ్యంలోకి తీసుకొచ్చి ఒంటరిగా పాడేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఏం చేస్తున్నాడు? ఒక పక్క ఏదైనా మాట్లాడదామంటే అది తన ఇల్లు కాదు, గట్టిగా మాట్లాడదామంటే తన ఇల్లా, మామగారి ఇల్లు. కూతురు తండ్రి ఒకటైపోయి బయటికి పోరా అన్నారనుకో, బయటికి పోరా, నా కూతురు నేను పెంచుకుంటాను అన్నాడు. ఏంటి పరిస్థితి? కూతురు భార్య కూడా అనొచ్చు, నీకేం దిక్కు లేదో, నీకు ఒక నివాసం ఇచ్చాం, నీకు ఒక దిక్కు చూపించాం, నీకు ఒక ఇంటివాణ్ణి చేశాడు మా నాన్న, నీకు ఈరోజు జీతం ఇచ్చి మనల్ని పెంచుతున్నాడు మా నాన్న అని కూడా గర్వంగా మాట్లాడే పరిస్థితి. ఇంటికాడు కూడా తన బాధని భార్యకి చెప్పుకుంటాక లేదు, మామగారికి చెప్పుకుంటాక లేదు. బిడ్డలా పెద్దోళ్ళు కాదు చెబుదామంటే. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? గొర్రెలకి చెప్పుకోవాలి. ఏంటయ్యా? గొర్రెని తీసుకొచ్చి ముఖంలో ముఖమెట్టి, గొర్రె నా బాధ చూసావా, గొర్రె నా దుఃఖం చూసావా. అటు భార్య వింటలేదు మాట, ఇటు మామగారు వింటలేదు. గొర్రె నువ్వు కూడా ఈయనంటే అది చూసు మే అని అట్లా పోద్ది పక్కకి. అదేం చేస్తుందా? అందుకని ఇతడు దేవుని మీద ఆధారపడి ఇప్పుడు గొర్రెలు అక్కడ మేస్తుంటే ప్రభువా రోజు ఆ పర్వతం వంక చూస్తున్నాడు, హోరేబు పర్వతం వంక చూస్తూ, ప్రభువా ఏమిటి నాయన నా పరిస్థితి, ఏమిటి పరిస్థితి, ఏమిటి స్థితి అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోజున ఆశ్చర్యకరంగా ఆ పొద కాలిపోతుంది. దేవుడు ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ 40 సంవత్సరాల నుంచి మోషే మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అది సబ్జెక్ట్. ముళ్ళ పొదను
కాలిపోతుంది కానీ ఆ బూడిద అవ్వట్లేదు. ముళ్ళ పొద మండుతుంది కానీ బూడిద అవ్వట్లా. కారణం ఏంటి తెలుసా? ఆ ముళ్ళ పొదను ఆ మంటతో తయారు చేస్తున్నాడు. ముళ్ళన్నీ తీసేసి తయారు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ ముళ్ళ పొద మోషేయే. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషేని తయారు చేయడానికి అగ్ని దిగింది కానీ మోషేని కాల్చడానికి కాదు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి ఇబ్బందులు, అగ్ని లాంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితులు ఇవన్నీ మోషేని తయారు చేయడానికే. ఎస్, అగ్ని లాంటి శ్రమలు వచ్చినందుకు మీరు భయపడద్దు అంటాడు పేతురు. అగ్ని వంటి శ్రమలు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి? దానికి కారణం ఏంటి? అగ్ని మండుతుంది. ఇప్పుడు ఆ పొద మోషే అనుకుందాం, అవునా? నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు నా వైపు చూస్తూ, ఆ పొద ఎవరు? మోషే. ఓకే, ఆ పొద మోషే అయితే ఇప్పుడు మంట మండుతుంది కానీ కాలిపోవట్లే ఆ పొద. ఎందుకు? అలాగే 40 సంవత్సరాల నుంచి మోషేని తయారు చేయడానికి ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ శోధనలు ఇవన్నీ కూడా అగ్నిలాంటి శ్రమలే. అగ్నిలాంటి శ్రమలే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మోషేని తయారు చేయడానికి ఆ శ్రమలు. అందుకనే మోషేకి సాదృశ్యంగా ఆ పొద ముళ్ళ పొద. ఆ ముళ్ళ పొదలో మంట దిగింది, అగ్ని దిగింది. దేవుడు తయారు చేస్తున్నాడు మోషేనని చెప్పడానికి ఆ ముళ్ళ పొద మండుతుంది అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఈరోజు నీకు వచ్చిన శ్రమ, కష్టము నిన్ను నాశనం చేయడానికి మాత్రం కాదు. చెప్పండి, దేనికోసం వచ్చింది? చెప్పండి, దేనికోసం వచ్చింది? 1 పేతురు 4:12 వచనం చూడండి. ప్రియులారా, అందరూ తీసారా? 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. చెప్పండి. ఇప్పుడు ఎలాంటి శ్రమలు అవి? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. అగ్ని వంటి మహాశ్రమలు. ఇప్పుడు మీకు అర్థమైందా? తర్వాత చదవండి. మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మోషే కూడా ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు వచ్చింది? నా బ్రతికేంటి, ఈ బ్రతికేంటి, ఆ జీవితం ఏంటి, ఈ జీవితం ఏంటి, నా కర్మ ఇలా కాలిపోయింది, నా బ్రతికి ఇలా కాలిపోయింది, నా పరిస్థితి ఇది అని చెప్పేసి అగ్ని వంటి శ్రమలు. ఈ శ్రమలని అగ్నిలో కాలిపోతున్నాడా లేదా? 40 సంవత్సరాల నుంచి మోషే చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కాలిపోతున్నాడు? మోషే నాశనం అయిపోయాడా? 40 సంవత్సరాల నుంచి శ్రమలని అగ్నిలో కాలిపోతున్నా నాశనం కాలేదు కదా. అంటే ఎందుకు కాలిపోతున్నాడు? ఎందుకు అగ్ని అతన్ని కాలుస్తుందంటే సరి చేయడానికి అనండి, చెప్పాలి. సిద్ధము చేస్తున్నాడు దేవుడు అగ్ని ద్వారా, తయారు చేస్తున్నాడు అగ్ని ద్వారా. ఆ పొద అదే. ఇప్పుడు ఆ మండుచున్న పొద కాలిపోకుండా ఉండడానికి, బూడిదైపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పొద మండుతుంది కానీ బూడిదవ్వదు. ఎందుకంటే ఆ పొదను తయారు చేస్తున్నాడు దేవుడు. ఆ పొదను తయారు చేస్తున్నాడు. ఆ పొదకి సాదృశ్యము మోషేకి సాదృశ్యం ఆ పొద. ఈరోజు శ్రమల్లో ఎవరైతే ఉన్నారో, అగ్ని వంటి శ్రమలు అయితే ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే నిందలు అవమానాలు అనుభవిస్తున్నారో వారందరూ ఆ పొదకు సాదృశ్యము. ఇప్పుడు కాల్చబడుతున్నారు అగ్ని వంటి శ్రమల వంటి ఆ పొదలాగా ఒక రోజున తయారై నిలబడబోతున్నారు, సిద్ధపడి నిలబడబోతున్నారు, ఒక స్థాయికి రాబోతున్నారు, అనేక మందిని నడిపించబోతున్నారు, అనేక మందికి భవిష్యత్తు ఇవ్వబోతున్నారు, అనేక మందికి ఫుడ్ పెట్టబోతున్నారు. అది అందుకు తయారు చేస్తున్నాడు ఈ అగ్ని వంటి శ్రమల ద్వారా. ఆ పొద నువ్వే. ఇప్పుడు పొందుతున్నవి శ్రమలు, ఇప్పుడు పొందుతున్నవి కష్టాలు, అందరి చేత నిందలు, అవమానాలు, ఏయో పరిస్థితులు, ఇంకా తరమబడుతున్న స్థితి, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, అప్పులు, శోధనలు, ఇవన్నీ కూడా ఒక అగ్నిలాగా నిన్ను కాల్చేస్తున్నాయి. కూడా కాల్చబడుతున్నా నువ్వు తగలబడవు, కాల్చబడుతున్నా నువ్వు నాశనం కావు. ఎందుకంటే వాటి ద్వారా నిన్ను తయారు చేస్తున్నాడు ఒక ఉన్నతమైన స్థాయికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మా నాన్న ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, నడమంత్రపు సిరి నరం మీద కురుపు ఆగనవంట, భూమి మీద నిలబడినవంట అండి. అంతే కదా. నరమంత్రపు సిరి నరం మీద పుండు అని గొంతులే వేస్తాయట, గొంతులు.
నరమంత్రపు సిరి వచ్చినోడికి తెలియదు, దాని విలువ తెలియదు. ఓ రెచ్చిపోతాడు, గర్వంగా ఉంటాడు, డంబంగా మాట్లాడతాడు. అవునా? అలాగే నరం మీద కురుపు ఉందనుకోండి, ఓ చురచురలు ఆడిపోద్ది. నరం మీద కురుపు ఉంటే మామూలుగా ఉండదు. ఆడు కూడా ఓ గంతులు వేస్తూనే ఉంటాడు, బాబోయ్ బాబోయ్ అని. ఆడు ధనంతో గంతులు వేస్తుంటే ఈడు పుండు బాధతో గంతులు వేస్తుంది. కానీ మా నాన్న అన్నాడు, పెద్దలు గొప్పగా చెప్తారు కదా, నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలబడిన వంట భూమి మీద. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అట్లాగా ఈ అనుభవం లేకుండా, ఈ కాల్చబడిన అనుభవం లేకుండా, ఈ తగ్గింపు లేకుండా, ఈ శోధన అంతా అనుభవించిన స్థితి లేకుండా దేవుడు నీకు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడనుకో, దాని విలువ తెలియదు, కష్టపడుతున్న వారి పరిస్థితి నీకు తెలియదు. అందుకని దేవుడు నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టాలి అంటే, ఒక ఉన్నతమైన స్థాయి ఇవ్వాలంటే ముందు నువ్వు అనుభవించాలి. ఆ శ్రమలు, ఆకలి బాధ ఏంటో నీకు తెలియాలి, ఆ కష్టం ఏంటో నీకు తెలియాలి, అప్పు బాధ ఏంటో నీకు తెలియాలి, ఆ శ్రమ ఏంటో నీకు తెలియాలి, ఆ నలగొట్టబడిన పరిస్థితి ఏంటో నీకు తెలియాలి. అప్పుడు ఆ ఎదుటివారు ఆ బాధ పడుతున్నప్పుడు, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలదు, లేదంటే నువ్వు చెయ్యలేవు. అందుకనే నీకు నేర్పిస్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలంటే అక్కడ నువ్వు అపరాధంతో పడిపోకూడదు. అంటే ఖచ్చితంగా నీవు ఈ అగ్ని లాంటి శ్రమలలో పాలు పొందిన తర్వాతే బయటికి సువర్ణముగా రాబోతున్నావు. ఒక బంగారం, మేలిమి బంగారముగా రాబోతున్నావు. అప్పుడు ఆకర్షించబడతావు. చెప్పండి చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? చెప్పండి. కాలుచున్న పొద, మండుచున్న పొద, కానీ కాలిపోదా పొద? దేవుని చిత్తంలో ఉందా పొద? దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలా పొద? దేవుని మాటలు మోషేకి చెప్పాలా పొద? దేవుడు వాడుకోపోతున్న పొదది. ఆ పొద ఎందుకు కాలిపోద్ది? ఆ పొదను అడ్డు పెట్టుకుని ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అలాగే నిన్ను అడ్డు పెట్టుకునే దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకనే ఇన్ని సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు కావచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అగ్ని లాంటి శ్రమలతో కాలిపోతున్నావు. నువ్వు కాలిపోతున్నావు, కానీ బూడిదవ్వు. నిన్ను తయారు చేస్తున్నాడు దేవుడు, తయారు చేస్తున్నాడు. చెప్పండి, తయారు చేస్తున్నాడని చెప్పండి మరొకసారి. చేస్తున్నాడా లేదా? కాబట్టి ఏదో గొప్ప వింత జరిగిపోతుందని, నాకు ఏదో నష్టం జరిగిపోతుందని అనుకోద్దు అంటున్నాడు పేతురు ఇక్కడ. అన్నాడా లేదా? పేతురు ఏమంటున్నాడు? ఆ మాటలు మరలా చదవండి ఒకసారి. 12, 2:12, 4:12. ప్రియులారా 4:12. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏదో జరిగిపోతుంది, మాకేదో అయిపోతుందని అనుకోకండి. దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు ఈ శ్రమలో అనుకోండి. అంతే. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు తయారు చేస్తున్నాడు కదా, తయారవుతారా? మరి తిరగబడతారా? తయారవుతారా? అవరా? తయారవ్వాలి. మనం తయారవ్వాలి, లేదంటే దానికి న్యాయం చేయలేవు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదానికి న్యాయం చేయలేవు. ఎవడు వింటున్నారా? తయారవ్వలేదనుకో, దానికి న్యాయం చేయగలదువా? కోట్ల రూపాయలు ముందెట్టాడనుకో, దానికి న్యాయం చేయగలదువా? మాట్లాడరే, చేయగలదువా? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు నీకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ కోట్ల రూపాయలు నీకు ఇస్తున్నప్పుడు, ఆశీర్వాదం నీకు ఇస్తున్నప్పుడు దానికి న్యాయం చేయాలంటే ఇప్పుడు ఈ శ్రమల ద్వారా నువ్వు తయారవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషేని అందుకు తయారు చేస్తున్నాడు, నిన్ను ఏదో పనికి తయారు చేస్తున్నాడు. అందుకే ఈ పరిస్థితులు అలా వచ్చేసినాయి నీకు. రివర్స్గా అన్ని రివర్సే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని రివర్సే. ఆ రివర్స్ అంతా సరిచేయబోతున్నాడు దేవుడు. సమభూమిగా మార్చబోతున్నాడు దేవుడు. ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ మాటకు లోబడేటట్లు అంత ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. తయారు చేస్తున్నాడు. పూర్తిగా తయారవ్వు. మధ్యలో పక్కకి తప్పుకోకు సుమా. 2 దెబ్బలు కొట్టేసరికి బాబోయ్ అని చెప్పేసి పక్కకు తప్పుకోకు. పూర్తిగా ఆయన అనుకున్న రూపం వచ్చేంత వరకు, ఆయన స్వరూపం వచ్చేంత వరకు తయారవ్వడానికి ఆయన చేతిలో ఉండు. అటు ఇటు జరక్కు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. చిన్నప్పుడు కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే ఇలా పట్టుకునేవాడు, నా కూడా వచ్చినాడు. ఇలా పట్టుకునేవాడు, ఎందుకంటే కదిలిపోతే ఎక్కడో పడుతుంది నాటు, మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. అందుకని అతను కూడా ఏం చేస్తాడంటే ఇలా పెట్టంటాడు. ఆడు పెట్టినప్పుడు అలా ఉంచేయాలి. మనం ఇలా తిప్పామంటే ఎక్కడో నాటు అడిపోద్ది. అవునా? మన జుట్టాడు చేతిలో ఉంది అప్పుడు. అలాగే
ఇప్పుడు మనం దేవుని చేతిలో ఉన్నాం, దేవుని చేతిలో ఉన్నాం. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలిచేంత వరకు ఆయన ఎలా నిలబెడితే అలా నిలబెడదాం. ఆయన ఎలా నిలబెడితే అలా నిలబెడదాం. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? చెప్పండి. ఆ పద ఎవరు ఇప్పుడు? అప్పుడు మోషే, ఇప్పుడు నేను అనండి. నేను, నన్ను తయారు చేస్తున్నాడు అగ్నిలో పెట్టి. అగ్ని కాల్చదు, అది దేవుని అగ్ని, అది దేవుని అగ్ని. నన్ను దేవుని పోలికలోనికి తీసుకొస్తాకి, ఆ రూపంలోనికి తీసుకొస్తాకి, దేవుడు తయారు చేయడానికి అగ్ని వచ్చి నన్ను కాలుస్తుంది. అంతే, ఇంకేమీ లేదు. దేవుడు నిన్ను సిద్ధపరచును గాక, అద్భుతముగా తయారు చేసి నిలబెట్టును గాక, ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.